ఈ సాంగ్ ఈ సినిమా కానీ నాకు ఒక పెద్ద గిఫ్ట్. ఆఫ్టర్ 20 years కూడా ఇంకా ఈ పాట మ్యారేజెస్లో కానీ డీజే ఐ మీన్ ఒకేషనల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ ఇంకా ఈ సాంగ్ నడుపుతుంది. ఐ జస్ట్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాజు గారు, మై కెమెరామ్యాన్ రత్నవేల్ గారు, మై సూపర్ హీరో అల్లు అర్జున్ గారు, మై డైరెక్టర్ సుకుమార్ గారు, మై కొరియోగ్రాఫర్ సార్. తనకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేమిద్దరూ వేరే ఒక షూటింగ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్కి ఒక అమ్మాయి కావాలి, ఏ అమ్మాయి ఉంటే బాగుంటుంది అనేటప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ మాస్టర్ గారు నాకు లైఫ్ ఇచ్చిన ఒక మూమెంట్ ఇది. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ గాడ్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు టు గివ్ మీ అ బ్యూటిఫుల్ మ్యూజిక్. జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Amazing. Shankar Master, we would like to hear from you. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. మాస్టర్ మాస్టర్ కాదు మాస్టర్, అంత ఎనర్జెటిక్ స్టెప్పులు వేసి ఒక్క మెమరీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడి కాదు, బన్నీ గారితో ట్రైన్ పైన ఎక్స్పీరియన్స్. చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంది. 6 days షూట్ చేసాం. ఒక పక్కన సీన్స్ జరుగుతుంటే డైరెక్టర్ గారు అక్కడ వెళ్ళిపోతే తనే మాతో ఉండేది. బ్యూటిఫుల్ మెమరీస్. సో మార్నింగ్ 3 o'clock లేసి మేకప్ వేసి మొత్తం గెటప్తో 6 o'clock కింద రెడీగా ఉండాలి. ఎందుకంటే అక్కడ 6 o'clock ట్రైన్ బయలుదేరిపోతుంది. సో ఎంటైర్ సెట్, నేను హీరో గారు కానీ డాన్సర్స్ కానీ ఎవ్రీబడి విత్ టెక్నీషియన్ 6 o'clock ట్రైన్ బయలుదేరిపోతుంది. సో వీ డోంట్ హ్యావ్ స్లీప్, వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్, ఎనీథింగ్, బట్ వీ made it a success. Wow, so that's what we call it. అందుకే ఎన్ని ఇయర్స్ అయినా అంత ఫ్రెష్గా నీంగ పేసను. ఓకే, నెక్స్ట్ మాస్టర్ మాట్లాడండి ప్లీజ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ మై హార్ట్లీ వెరీ వెరీ థ్యాంక్స్ టు స్పెషలీ మై సుకుమార్ గారు, మై డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్లీ మ్యూజిక్ దేవిశ్రీ గారు అండ్ స్పెషలీ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై స్వీట్ డార్లింగ్, మై ఫేవరెట్ హీరో బన్నీ. సో దీంట్లో ఒక మూమెంట్ గురించి మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సాంగ్ అన్నీ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్. తో సుకుమార్ గారు ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు అప్పుడు. తో నేను వెళ్ళాను ఎడిటింగ్ రూమ్లో, జస్ట్ వెళ్ళేసి డార్లింగ్ ఒక చిన్న మూమెంట్ ఉంది, ఆ మూమెంట్ చేయాలి డార్లింగ్ అని చెప్తే, అయిపోయింది లాస్ట్ షూటింగ్ చాలా స్టాక్ ఉంది. మళ్ళీ దిల్ రాజు గారితో మాట్లాడాను, చాలా స్టాక్ ఉంది, వేసుకోవచ్చు సాంగ్, ఫినిష్ అయిపోతే. మళ్ళీ డిఓపి గారు ఆ రోజు లాస్ట్ డే అనమాట షూటింగ్, లాస్ట్ డే షూటింగ్. ఆ చిన్న మూమెంట్ వర్షంలో ఉంటుంది, రెయిన్లో. తను డార్లింగ్ ఈ చిన్న మూమెంట్ ఒకసారి చూడండి, అది వీలైతే దాంట్లో వేస్తే బాగుంటుంది. అది టింగ్ 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 ఆ మూమెంట్. సో అది చేస్తే బాగుంటుందంటే బన్నీ ఓకే అని చెప్పి చూశారు. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ మెన్, ఐ జస్ట్ లవ్ టు డూ ఇట్. మన డిఓపి గారు లైట్ లేదు, వద్దు ప్యాకప్ చేసేద్దాం, గుమ్మడికాయ కొట్టాలని చెప్పారు. డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్ ఈ మూమెంట్ ఒక్కటి చేయండి ప్లీజ్ అని చెప్పాను. ఇట్ వాజ్ ఐ థింక్ సో ఇట్స్ గాడ్ గివెన్ అండ్ ఇట్ వాజ్ అ డివైన్. అండ్ దిస్ మూమెంట్ వాజ్ టుక్ మై స్వీట్ హార్ట్ సమ్వేర్ ఎల్స్. ఇట్ వాజ్ అ అమేజింగ్ మూమెంట్. అది చేసినారు అండ్ ఇట్ వాజ్ సో డిలైట్లీ ప్రెజెంటెడ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దట్ వాట్ మై బన్నీ స్వీట్ అండ్ మై డైరెక్టర్ గారు దాన్ని ప్రెషరైజ్ చేసి లాస్ట్ మూమెంట్ అండ్ మై డిఓపి గారు లైట్ இல்லப்பா முடிஞ்சிடுச்சு நான் பண்ண முடியாத அது சொன்னாங்க. ஒக்கட்டே ஒரு மூமெண்ட் சொன்னாங்க. ஸோ அது எப்படி நான் பண்ணோம் సార్ ప్లీజ్ కండిపా లైట్ இல்லை అని డిసైడ్ అయిపోయింది. తో నేను సార్ ஒரே ஒரு ஷாட் சார் கண்டிப்பாக ஒரே ஒரு ஷாட் பண்ண நல்லா இருக்கும், அது லாஸ்ட் ஒரு ஷாட்டு இது எப்படி நான் முடிச்சிடுங்க. தென் ஐ எம் ரியலி தேங்க்ஃபுல் டு బన్నీ డార్లింగ్, ద వే హీ డిడ్ ద మూమెంట్ టుడే. ప్రతి ఒక్కరు చాలామంది ఆ సాంగ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని టుడే దే బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కొరియోగ్రాఫర్స్ ఇన్ టాలీవుడ్. ఐ కెన్ నేమ్ బై నేమ్ చాలామంది ఇన్స్పైర్డ్ బై దట్ మూమెంట్ అండ్ బన్నీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు ఆ సినిమా చూసి ఆ ట్రైలర్లో రియల్లీ ఐమ్ టెలింగ్
ఇట్ వాజ్ అమేజింగ్ 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 టుడే. అదేమంటారు, నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను దట్ బన్నీ is one of the beautiful, stylish performer and kind-hearted, and the team also, everybody. And thank you so much for each and every person to give me the opportunity to come on the stage like this today after 20 years. Thank you so much, darling. Thank you, everybody. Thank you so much. అమేజింగ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాదు ముగ్గురు సార్, శంకర్ మాస్టర్ ఇంకా అవ్వలేదు. ముగ్గురు కొరియోగ్రాఫర్ స్టేజ్ మీద ఉన్నాక, ఒక పర్ఫార్మర్ కూడా ఉన్నాక, ఒక పర్ఫార్మర్ కూడా ఉన్నాక ఒక స్టెప్ అయినా వేయించుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఇమ్మీడియట్గా ఒకసారి అంటే అమలాపురం కావాలి మాకు. అదే గ్రేస్ అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ అభినేశ్రీ గారు. అండ్ నిక్సన్ మాస్టర్ ప్లీజ్. అవ్వలేదు ఇంకా. సో ఫీల్ మై లవ్ సాంగ్ అనగానే మా అందరికీ గుర్తొచ్చేది అల్లు అర్జున్ గారు చేసిన ఆ మూన్ వాక్, ఇందాక మీరు చెప్పారు కదా ఆ మ్యూజిక్, ఆ పార్ట్లో వచ్చేది. సో ఒక్కసారి మీరు వేస్తే చూడాలని ఉంది మాస్టర్. ఒక్కసారి ఫీల్ మై లవ్ సాంగ్లో ఆ బిట్ ప్లే చేయండి అమ్మా ప్లీజ్.